ఖమ్మం పట్టణంలో ఐటీ హబ్ 2 నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఐటీ హబ్ 2 పనులకు శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రారంభంలో ఏడాదిలోపే పనులు పూర్తి అవుతాయని చెప్పినా అది జరగలేదు. టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడం, భవన సముదాయం డిజైన్ వివాదంతో పనులు ముందుకు సాగట్లేదు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కూడా పనులు పూర్తి కాకపోవడానికే కారణంగా భావిస్తున్నారు. ఐటీ హబ్ 2 నిర్మాణ పనుల్లో జాప్యంపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. ఐటీ రాష్ట్ర రాజధానికే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో 2 టైర్ సిటీస్లో కూడా ఐటీ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అవి కూడా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2 టైర్ సిటీస్లో ఐటీ సంస్థలను ఏర్పాటు చేసి సంకల్పించింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్తో పాటుగా ఖమ్మంలో కూడా ఐటీ సంస్థలు నెలకొల్పింది. 2021 ఏప్రిల్ 2న ఖమ్మంలోని ఇల్లందు రోడ్లో ఐటీ హబ్ను నెలకొల్పారు. అలాగే అప్పట్లోనే మొత్తం 18 కంపెనీలు వచ్చాయి. దాదాపుగా 700 మందికి, 650 నుంచి 700 మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా చదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాయి. ఆ తర్వాత అదే సమయంలో ఐటీ హబ్ 2 కూడా నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి. 4 ఏళ్ల ఏప్రిల్ 2, 2021న ఇదే ప్రాంతంలో ఐటీ హబ్ 2ను కూడా నిర్మించాలని సంకల్పించారు. ఇదే ప్రాంగణంలో మొత్తం 36 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ 2 నిర్మించాలని నిర్ణయించారు. అదే రోజు శంకుస్థాపన కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా దాదాపుగా 5 ఏళ్ల నుంచి కూడా ఈ ఐటీ హబ్ 2 నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగట్లేదు. కొన్ని రోజులు జరుగుతున్నాయి, కొన్ని రోజులు మాత్రం జరగట్లేదు. దీంతో ఐటీ హబ్ 2 అనేది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు కంపెనీలు వస్తాయి, ఎప్పుడు యువతకు ఉపాధి లభిస్తుంది అన్నది సందేహంగా ఉంది. ముఖ్యంగా మొదట్లోనే ఇది దాదాపుగా ఏడాదిన్నర అంటే టెండర్లు పిలవడానికి, గుత్తేదారులు రావడానికి, పనులు మొదలుపెట్టడానికి దాదాపుగా ఏడాదిన్నర సమయం వృధా అయింది. ఆ తర్వాత గుత్తేదారు వచ్చి కొంత పనులు చేశారు. మొత్తం 3 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. స్లాబుల నిర్మాణం కూడా పూర్తయింది. కానీ ఇంకా ప్రధానంగా లోపల పనులు మాత్రం చాలా పెండింగ్లోనే. అవన్నీ పూర్తి కావాలంటే చాలా రోజులు సమయం పట్టే ఉంది. అలాగే డిజైన్లో ఏర్పడినటువంటి వివాదం ఫలితంగా ఇటు మొదట్లో ఉన్నటువంటి గుత్తేదారుకి అలాగే అధికారులకు ఏర్పడిన వివాదం కారణంగా పనులను నిలిపివేశారు. ఆ తర్వాత మరో గుత్తేదారుకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. తర్వాత 9 నెలల వరకు కూడా పనులు కొంత ఆశాజనకంగానే జరిగాయి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ పనులు ఆగిపోయాయి. అలాగే 4 రోజుల క్రితం కూడా కొంత పనులు జరిగినా కూడా మళ్ళీ తిరిగి ఆగిపోయాయి. అంటే ఇలా పనులు ఐటీ హబ్ 2 నిర్మాణ పనులు ఆగుతున్నాయి, ముందుకు సాగుతున్నాయి, ఆగిపోతున్నాయి. దీంతో ఇవి ఎప్పుడు పూర్తి అవుతాయి, ఎప్పుడు ఐటీ హబ్ 2 అందుబాటులోకి వస్తున్నది స్పష్టత లేకుండా పోతుంది. అయితే అధికారులని అడిగితే మాత్రం ఇది ఏదైతే గుత్తేదారుని దీని గురించి వివరణ అడుగుతామని, ఒక లేఖ రాస్తామని, వివరణ తీసుకుంటామని, లేదంటే పెనాల్టీ కూడా విధిస్తామని వారు అంటున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగానే ఈ నిర్మాణ పనులు ఆగుతున్నాయి. సకాలంలో ఏదైతే బిల్లులు కనుక సకాలంలో చెల్లిస్తే పనులు చాలా వేగంగా పూర్తవుతాయని అంటున్నారు. దీని మీద అధికారులే చొరవ తీసుకొని తొందరగా బిల్లులు చెల్లిస్తే ఖచ్చితంగా ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి ఈ ఐటీ హబ్ 2 అందుబాటులోకి వస్తుంది. అలాగే తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. చాలామంది ఈ ఐటీ హబ్ 2 కోసం అంటే ఇది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఐటీ హబ్ 2 గనక పూర్తయితే దాదాపుగా మరో 20 కంపెనీల దాకా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. చాలామందికి కొలువులు, అత్యధిక వేతనాలతో కొలువులు కూడా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జరుగుతున్నటువంటి జాప్యాన్ని నివారించి, జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని తొందరగా సరిచేసి తొందరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని యువత కోరుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి త్వరగా తమకు కొలువులు దక్కుతాయన్న అభిప్రాయం వారందరిలో కూడా వ్యక్తమవుతోంది. కెమెరామెన్ చందుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.